చదువుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 27వ వచనం. పేజ్ నంబర్ 474. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుల చుట్ట చూపులు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎలా వచ్చుచున్నాడు అనేది బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారుడు. 7 విషయాలు చూస్తూ వచ్చాం. వేవేల పరిశుద్ధులతో మహిమతోనూ మహిమ గల కిరీటాన్ని తీసుకుని అగ్ని జ్వాలలతో 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన తర్వాత బోర్డు ఉన్నట్టయితే మన సమయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం టైం ఉండేది. సరే ఈరోజు లేదు కాబట్టి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రాయటం లేదు, క్లుప్తంగా ముగించి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని వాక్యం చూసినట్టే అగ్ని జ్వాలతో ఆయన వస్తున్నాడని మొదటి మాటలు చూస్తున్నాం. ఈ మొదటి మాటలో 7 విషయాలు చెప్పడానికి వచ్చింది. అగ్ని అసలు భూమి మీదకి ఎందుకు వచ్చింది? మొదటిగా ఎందుకు వచ్చింది? ఆయనే దేవుడిని రుజువుపరచడానికి. రెండోదిగా తన సేవకులను రుజువుపరచడానికి. మూడోదిగా పిలుపు కొరకని వచ్చినాయి. నాలుగోదిగా ప్రాణం కాపాడటానికి వచ్చినాయి. సో ఇక్కడ మనం చూసిన విధానాన్ని చూసినట్లయితే 4 విషయాలు చూస్తూ వచ్చాం. ఐదోదిగా ఈ అగ్ని భూమి వస్తుందిగా కనబడుతుంది. ఈ అగ్ని ఎందుకు వస్తుంది భూమి మీద అంటే శత్రువుని దహించడానికి మనం చూస్తూ వచ్చాం. ఎవరిని? శత్రువు. ఇప్పుడు మనకుండే శత్రువు సంగతి వేరు. సహజంగా మనుషులు శత్రువులు ఉంటారు. ఇది కాదు బైబిల్ చెప్పేది. బైబిల్ చెప్పే శత్రువులు ఎవరు అని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోకముందుకు ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలు, ఇచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. రాత్రికాల సమయంలో తండ్రి వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మను ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వాళ్ళు ఒప్పుకుంటూ దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసురాలు యజమానుల వైపు చూసినట్టు రాత్రికాల సమయంలో మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాతో మాట్లాడమని మీ ఉద్దేశాలు, మీ తలంపులు మా పట్ల ఏవైతే ఉందో నెరవేర్చుకుని మీరు మహిమ పొందండి. దినవాక్యం అంతా దీవెనకరంగా చేయండి. నేను నిష్ప్రయాసమైన వాడిని, ప్రభాయోగ్యమైన వాడిని, ప్రభా బలహీనుడిని అని చెప్పి ఒప్పుకుంటూ, సమాధానంగా ఒప్పుకుంటూ మీ సన్నిధిలో మీరే క్షమించి సరిచేయమని, ఈ ఆత్మ నడిపించి మీకు మహిమా శక్తులు శీఘ్రంగా ఈ వాక్యాన్ని బట్టి తెచ్చుకుని మహిమ పొందమని మీకు అసమంతా దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభుత్వ వాక్యంలో లూకాసు సువార్త 21వ అధ్యాయం 27వ వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన ఎలా వచ్చుచున్నాడు అనేది విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. అగ్ని జ్వాలతో వస్తున్నాడని మొదటి మాట చూస్తున్నాం. ఈ మొదటి మాటలో అగ్ని ఎందుకు భూమి మీదకి వచ్చిందన్నది 7 విషయాలు. అప్పటికి 4 విషయాలు చూసేసాం. 4 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిగా ఆయనే దేవుడిని రుజువుపరచాలి. రెండవదిగా తన సేవకులను రుజువుపరచాలి. మూడవదిగా పిలుపు కొరకు. నాలుగవదిగా ప్రాణాలను కాపాడడానికి వచ్చింది. ఐదవదిగా చూసినట్లయితే ఇదేనా మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటు నుండి అగ్ని దహించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ మాట చూసినట్లయితే ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహిస్తున్నట్టుగా చూస్తుంది. ఎవరిని దహిస్తుందంటే శత్రువులని మనం చూస్తున్నాం. శత్రువుని దహించడానికి వచ్చిన అగ్ని అని మనం తెలుసుకుంటూ వచ్చాం. అసలు లోకంలో శత్రువులు అన్నవారు ఎవరు? శత్రువులు అంటే ఎవరు? ఇప్పుడు మనుషులకి ఏదో భేదాలు బట్టి మాటలు బట్టి వచ్చారు శత్రువులు అంటే. నిజమైన శత్రువులు ఎవరంటే రండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదుగుతారా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయబడును. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే శత్రువును దహించడానికి వచ్చింది ఈ అగ్ని. ఎవరి శత్రువులు అంటే మనుషులకు ఉండే శత్రువులు కాదు. అది సహజమైన శత్రుతత్వం. అది కొన్ని రోజులు బాగోకపోయినా కొన్ని రోజులు బాగుంటాయి, అన్ని కలిసిమెలిసి ఉంటాయి. ఇది కాదు. అసలు నిజమైన శత్రువు ఎవరు అంటే బైబిల్లో ఒక విషయం రాయబడుతుంది. ఈ లోక స్నేహంతో చేసేవారు, ఈ లోకంతో స్నేహం చేసేవారు దేవునికి శత్రువులు. అంటే దేవునికి వైరం కలిగి ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మొదటి
వారి యొక్క జీవితాలు చూసినట్టయితే ఎలా ఉందండి? లోకంతో స్నేహం చేయడం ద్వారా దేవునితో వైరంగా కలుగుతుంది. రెండోదిగా శత్రువులు అవుతున్నారు దేవునికి. సో నిజమైన శత్రువులు ఎవరు అంటే లోకంతో స్నేహం చేసేవారు. ఎవరు? ఈ లోకంతో స్నేహం చేసేవారు. సో నిజమైన శత్రువులు ఎవరైనా ఒకసారి మనం కూడా అంటాం, ఏదన్నా మనకు బాధ వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకోండి, దేహంలో పగోడికి కూడా ఇబ్బంది రాకూడదు అంటే అర్థం ఏంటి? అంటే పగోడు కూడా ప్రేమిస్తున్నాము అంటే మన శత్రువు అంటే భూమి లేడు. బైబిల్ ఏమంటుందంటే నిజమైన శత్రువులు ఎవరంటే దేవునికి విరోధం ఉన్నవారు, ఈ లోకంతో స్నేహం చేసేవారు. శత్రువును దహించడానికి వచ్చింది. ఏ శత్రువును దహించడానికి బట్టి ఈ లోకంతో స్నేహం చేసే శత్రువును దహించడానికి అగ్ని వచ్చింది. ఈ లోకం అసలు ఎలాంటిది? ఈ లోకం ఎలాంటిది? లోకంలో ఉన్నవారు ఎలాంటి వారు అంటే బైబిల్లో కొన్ని విషయాలు లేరండి. మొదటి మాట చూసినట్టే కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 20 వచనం. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 20 వచనం. ఈ లోకంతో స్నేహం చేసేవారు దేవుని శత్రువులు, వారిని దహించడానికి అగ్ని వచ్చింది. లోకంలో ఉన్న చీకటి గల చోట్ల బలత్కారు నివాసంతో నిండి ఉన్నది. కాగా నిబంధనలు జ్ఞాపకము చేసుకొని వచ్చారు. కాబట్టి ఇక్కడ మొదటి మాట చూసినట్లయితే అసలు ఈ లోకంతో స్నేహం చేసేవారు ఎలా ఉంటారు అంటే దేవుని శత్రువులు. ఈ లోకం ఎలాంటిది అంటే మొదటిగా చూసినట్టే చీకటిది. ఎలాంటిది? చీకటిది. ఈ చీకటిలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తుందంటే ఈ లోకం వెలుగులోకి రానివ్వదు. ఈ లోకం ఏం చేస్తుంది? వెలుగులోకి రానిపోకుండా మానవుని ఏం చేస్తుందంటే బంధిస్తుంది. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక ఒక మాట చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించక ఎందు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ లోక స్నేహం అంటే శత్రువును దహించడానికి వచ్చింది అగ్ని. 5వ మాట చూస్తున్నాం. ఈ శత్రువులు ఎవరంటే దేవుని విరోధమైన వారు. శత్రువులు ఎవరు? ఈ లోకంతో స్నేహం చేసేవారు శత్రువులని బైబిల్ హెచ్చరిస్తున్నారు. సో ఈ లోకంతో స్నేహం చేసేవారు శత్రువులు కాబట్టి అసలు ఈ శత్రువులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మొదటిగా చీకటితో సంబంధం కలిగిన వారు. అంటే అర్థం ఏంటి? చీకటిలో ఉండేవారు. చీకటిలో ఉండి వీళ్ళు ఏమంటారంటే మేము వెలుగులో ఉంటాము, మేము సత్యంలో నడుస్తున్నాము అని చెప్పుకుంటారు కానీ దాన్ని జరిగించాలి. కాబట్టి చీకటిలో లోకంలో ఉన్నవారు ఏంటంటే చీకటి జీవితం కలిగి ఉన్నారు. వాడు ఏంటి? వెలుగులో రావడానికి ఇష్టపడు. కానీ ఏమంటారు? మేము వెలుగులో ఉంటాము, మేము వెలుగులోనే నడుస్తున్నామంటారు. అంటే అర్థం ఏంటి? మేము మంచివారమే, మేము మంచి మార్గంలో ఉన్నవారమే, మేము కూడా దేవుని బిడ్డలు లాంటి వారమే అని చెప్పుకునేవారు కొంతమంది ఉంటారు లోకంలో. ఇక్కడ విషయం ఏమంటుందంటే బైబిల్ ఏమంటుందంటే వారు చెప్పుకునేవారు ఉంటారు కానీ జీవితం అంతా చీకటి. కాబట్టి ఈ లోక స్నేహం దేవుడితో వైరం. కాబట్టి లోకం ఎలాంటిదంటే మొదటిగా చీకటి జీవితం కలిగింది. మనుషుడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ శాతం చీకటిలో ఉండి నేను వెలుగులో ఉంటున్నాను అనుకుంటున్నాడు. అలా అనుకోవడం ద్వారా మానవుడు అలా అనుకునే అనేకుడికి చెప్పడం ద్వారా చాలా మంది అడుగుతున్నారు, అయ్యా అది ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నాకేంటయ్యా చాలా బాగుంటుంది, ఆత్మీయ జీవితం చాలా బాగుందని చెప్పాను. కానీ ఆత్మీయ జీవితం ఏమైపోతుందో తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఎదురు వ్యక్తి ఏం చెప్తాం? ఆత్మీయ జీవితం బాగుంటుందంట. అంటే అర్థం ఏంటి? అబద్ధం ఆడుతున్నాం అంటే అర్థం ఏంటంటే చీకటి జీవితంలో మనం ఉన్నాం. బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఈ లోకం నుండి వాడు మొట్టమొదటిగా చీకటి జీవితాన్ని కలిగి అబద్ధం ఆడేవాడు ఉంటాడు. బైబిల్ సెలవిస్తున్నటువంటి మొదటి మాట, ఈ లోక స్నేహం దేవుడితో ఎందుకు శత్రుత్వం వేరంగా ఉంటుందంటే దేవుడు ఎందుకు ఈ లోకంతో స్నేహం చేసే వారిని శత్రువులుగా భావిస్తున్నాడంటే వారు చీకటిలో ఉండి మార్పు చెందడానికి ఇష్టపడరు. వారు ఏ చీకటిలో ఉన్నారో, ఏ చీకటి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారో ఆ చీకటిలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడకోకుండా మళ్ళీ మేము చీకటిలో నుంచి బయటకు వచ్చామని చెప్పుకుంటూ అబద్ధం ఆడుతూ వేషధారణ కలిగి ఉంటారు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే మొదటి మాట, వీరు చీకటిలో ఉన్నారు కాబట్టి రీతి. కాబట్టి మొదటిగా అగ్ని ఈ లోకానికి వచ్చినగా ఉంది. ఈ లోకంలో ఉన్న స్నేహం దేవునితో వైరం. కాబట్టి ఈ లోకానుసారమైన వారు మొదటికి ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు, వెలుగులోకి రావడానికి ఇష్టపడుతున్నారు. వెలుగులోకి వస్తే ఏమైతే అన్ని వాళ్ళంతా కనపడతాయి. అందుకే ఏం చేస్తున్నాం? చీకటిలోనే ఉంటారు. కాబట్టి ఒక విశ్వాసిగా ఉండా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు కూడా మనలో ఉన్న చీకటిని మనం ఇంకా చీకటిగా చేసుకుంటే మన ఆత్మీయ జీవితం మొత్తం నష్టమైపోతుంది. మనలో ఉన్న చీకటిని వెలుగుగా చేయడానికి ప్రభు వచ్చాడు. అందుకే పాట కొనబడుతుంది, నా దీపంలో వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు. కాబట్టి మన చీకటిని వెలుగుగా చేయగలిగింది ఎవరంటే ప్రభే. మనలో ఉన్న చీకటి అంతా వెలుగుగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు.
అయితే లోకంలో ఎవరైతే ఉన్నారో వారు చీకట్లో ఉన్నారో వారిని వెలుగులోకి తీసుకురావడమే ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మొట్టమొదటిగా లోకంలో ఉన్నవారు ఎక్కడ ఉంటారంటే చీకట్లో ఉంటారు. వాడు వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. అందుకే దేవుడికి శత్రువుడిగా మారుతారు. నువ్వు బయటకు వస్తే దేవుడికి మిత్రుడివే, నువ్వు లోపలే ఉన్నావు కాబట్టి దేవుడు శత్రుడు. బైబిల్ ఏమంటుందంటే ఈ లోకంతో మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి మొదటిగా శత్రువుడు ఉంటాం. రెండోదిగా ఈ లోకంలో స్నేహం చేసేవారు ఎలా ఉంటారు? చీకట్లో ఉంటారు కాబట్టి శత్రువులు. రెండోదిగా ఈ యొక్క లోకంలో ఉన్నవారు ఎలాంటి వారు రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క లేఖన భాగంలో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేది. చాలు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మొదటిగా లోకంలో ఉన్నవారు ఎలాంటి వారంటే చీకట్లో ఉంటారు. రెండోదిగా లోకంలో ఉన్నవారు ఎలాంటి వారంటే గొప్ప పేరు కలిగి ఉంటారు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే లోకంలో ఉన్నవారికి కలుగు గొప్ప పేరు నీకు ఇస్తా అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చే గొప్ప పేరు వేరు. ఇక్కడ బైబిల్ ఏమని సర్విస్తుందంటే లోకంలో ఉన్నవారు ఘనులైన వారు ఉంటారు అంటే అర్థం ఏంటి? గొప్పవారు, పేరు ప్రఖ్యాతి గాంచిన వారు ఉంటారు. లోకంలో ఉన్నవారు పరలోకానికి ప్రఖ్యాతి గాంచిన వారు కాదు, పరలోకానికి వారసులు కాదు ఉండేది. ఈ లోకము ఎందుకు దేవుడు శత్రువుగా భావిస్తున్నాడంటే ఈ లోకంలోనే వాళ్ళు గొప్పవారుగా ఉండటానికి, ఈ లోకంలోనే ధనవంతులుగా ఉండటానికి, ఈ లోకంలోనే ఐశ్వర్యవంతులుగా ఉండటానికి, ఈ లోకంలోనే మంచి పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి అలాంటి వారు దేవుని దృష్టిలో శత్రువులుగా కనపడుతున్నారు. బైబిల్ ఏమంటుందంటే గనులైన వారు. ఎవరు గనులంటే? గొప్పవారు, అధికులు, మంచి ధనం కలిగిన వారు, మంచి ప్రఖ్యాతిగా పేరు కాల్చిన వారు, వీళ్ళు గనులంటే. బైబిల్ ఏమంటుందంటే మంచి ఘనత కోసం మనం ఎదురు చూసినా, మంచి పేరు కోసం మనం ఎదురు చూసినా, నా పేరు ఉండాలి, నా గొప్పతనం ఉండాలి మనం అనుకున్నా, బైబిల్ ప్రకారం ఏంటంటే మనం లోకానుసారమైన వారు కాబట్టి మనం దేవుని దృష్టిలో శత్రువులు ఉంటాం. మనం ఏది చేసినాను ప్రభువులకు చేయుడి అని బైబిల్ హెచ్చరిస్తాను. మనం ఏం చేసినా ప్రభువులకు చేసినట్టు చేయాలన్న, మనుషులు చేసినట్టు కాదు, మనుషులకి చేసినట్టు చేయకూడదు. మనం ఏం చేసినా కానీ దేవునికి చేసినట్టే, అంటే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువుకి ఎలా చేస్తామో పరిచయం అలా పరిచయం చేసినట్టు చేయాలన్న. బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు యేసు ప్రభు పరిచయం చేసిన వారు, యేసు ప్రభు పరిచయం చేస్తూ ముందరికి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా పరిచయం చేశారు. అయిష్టకరంగా చేశారా? లేదు, ఇష్టపూర్వకంగా చేశారు. కాబట్టి ప్రభు అంటాడు ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడింది. అంటే అర్థమేంటి? ఎవరైతే ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగా ప్రభుని ప్రేమిస్తారో వారి ఇష్టానుసారమైన పాపం క్షమిస్తారు. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే లోకంలో ఉన్నవారు ఏంటంటే గొప్పవారు, ఘనులైన వారు, అంటే మంచి పేరు ప్రఖ్యాతి గాంచిన వారు. అయితే బైబిల్ ఏమని సర్విస్తుందంటే అలాంటి పేరు ప్రఖ్యాతులు పరలోకంలో నేను నీకు ఇస్తాయి. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఈ భూమి మీద సంపాదించుకోవడం ప్రయాసపడితే, ఈ భూమి మీద నువ్వు ప్రతిఫలం కావాలని కోరితే కొత్త నిబంధనలు ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనమంటే ఒకవేళ ఎవరైనా వీధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన అంటే సువార్తలు చేసేది కాదు, వీధుల్లో అందరికీ కనబడాలి వినపడాలని ప్రార్థన చేస్తే వారు ఈ లోకంలోనే ప్రతిఫలం పొంది ఉండాలని బైబిల్ సర్విస్తుంది. అంటే అర్థమైంది ఈ లోకంలో మంచి పేరు కోసం చూస్తారు. చాలా మంది ప్రార్థనా జీవితాలు చూసినట్టయితే కేకలతో, అరుపులతో, ఇంకా చెప్పాలంటే భాషలతో కూడిన ప్రార్థన చేస్తూ రకరకాల జీవితాలు కలిగి ఈ లోకంలో ఎంతో భ్రష్టత్వాన్ని పట్టిస్తున్న వారు ఉంటారు. అంటే అర్థం ఏంటంటే లోకం మానవులు ఉండిపోయింది. అర్థమేంటి? మంచి ప్రార్థన చేస్తాడు, మంచి ప్రార్థనాపరుడు, ఇంకెట్ట పేరు రావాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచి ప్రార్థన, స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు వస్తాయి, ఆడికి వెళ్ళిపోతాం. ఆ నీళ్ళు పెట్టి జల్లు వస్తాయి, స్కచీ మొహమ్మద్ దేశంలో వస్తాయి, బూడిద జల్లుగా వచ్చేస్తాయి అద్భుతాలు. అక్కడికి వెళ్ళి బూడిద జల్లుకుంటే వచ్చే అద్భుతం, అక్కడికి వెళ్ళి నీళ్ళు పోసుకుంటూ వచ్చే అద్భుతం, అక్కడికి వెళ్ళి స్కచీ వేసుకుంటూ వచ్చే అద్భుతం. అక్కడ ఎందుకు రాదు? అక్కడ నీకు విశ్వాసం ఉంటుంది కాబట్టి అందుకని జరుగుతుంది. ఇక్కడ కూడా విశ్వాసం ఉంటే ఇక్కడ కూడా జరిగింది. విశ్వాసం లేని జీవితం, క్రియలు లేని మొత్తమైన జీవితం అన్నట్టు. రెండోది ఇక్కడ మొదటిగా లోకం ఏం చేస్తుంది? చీకట్లో ఉంటుంది. కాబట్టి చీకటి జీవితం కలిగి అంటే లోకం ఉన్నవారు చీకటి ఉన్నారు కాబట్టి వాడు దేవుని శత్రుడు. ఒకవేళ మనం అలాంటి జీవితం అంటే పరీక్షించుకున్నాం. రెండోదిగా దేవునికి శత్రుడు ఎవరంటే బైబిల్ సర్విస్తున్నారు రెండోమాట ఘనులైన పేరు కాల్చి కావాలని కోరినవారు, మంచి పేరు కావాలి, మంచి ప్రఖ్యాతులు కావాలని కోరిన వారే ఈ లోకంలో దేవుని దృష్టిలో ఏంటంటే వాళ్ళు లోకానుసరమైన వారు, వాళ్ళు దేవుని శత్రుడు. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకనే కుడి వైపును పెట్టుకో, ఇంకో ఎడమవైపును పెట్టుకో, నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా. ఏమంటుంది? నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ప్రభు అంటాడు కదా, తండ్రి స్వాధీనంలో ఉంది, అది నా ఇష్టం కూడా కాదు. తండ్రి చిత్తం అది. కుడి వైపును పెట్టేది తండ్రి, ఎడమవైపును పెట్టేది కూడా తండ్రి. నాకంటే ఏమి లేదు.
అదంతా తండ్రి చిత్తం, తండ్రి ఉద్దేశంలో ఉంది. కాబట్టి నాదంటూ ఏమి కాదని ప్రకటిస్తున్నాను. బైబిల్ ఏమైనా శ్రమిస్తుందంటే, రెండోదిగా మంచి పేరు మనకు కావాలంటే, మంచి ఘనత మనకు ఉండాలంటే, మనం మంచి పేరు ప్రఖ్యాత గాంచిన వాళ్ళకు ఉండాలంటే, ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఆశించాలి. మన పేరు, మన ఘనత, మనకిచ్చే మహిమంతా కూడా ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యం ఉండాలి. బహుశా ఈ భూమి మీద ఘనత కొరకు, మంచి పేరు కొరకు, నీకు మంచి పేరు సంఘంలో నిలబడాలని నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎంత అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకాలు చేసినా, నీ పేరు ఇక్కడ నిలబడిద్దేమో పరలోకంలో ఉండదు. నువ్వు పరలోకంలో నీ పేరు ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ దాన్ని త్రోసివేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలా? త్రోసివేసుకోవాలి. చాలా మంది ఆ కార్యక్రమాల్లో కానీ, పనుల్లో కానీ, రకరకాల విధానాల్లో హెబ్రోన్ ఏ పనులు చేసినా కానీ ఎవరో కూడా బయటకు వచ్చేవాడు కాదు. అలాంటి పని చేశారని అసలు ఎక్కడ ఉండేది. అంటే అర్థమేంటి? ఒకవేళ ఇక్కడ మీరు చెప్పారంటే మాకు ఇక్కడే బహుమానం పోయింది అంటే అర్థమేంటి? ఫలానాడు ఇంత గొప్పవాడు, ఇంత మంచి పని చేశారంట అంటే అర్థమేంటి? ఈ పేరు ఇక్కడే పోతుంది. మాకొద్దు, దయచేసి ఎవరి పేరు కూడా చెప్పొద్దు, ఇది దేవుడే జరిగించాడని చెప్పమని చెప్పేవాడు. చాలా మంది యూత్ క్యాంపుల్లో కానీ, చేపలు వేసే కాడ కానీ, మ్యాథ్స్ కానీ, భోజనం సర్వింగ్ చేసే కాడ కానీ, రకరకాల విషయాలు నేను చేశానని ఎవరు చెప్పుకోరు. ఎందుకు? ప్రతిఫలం దేవుడిస్తాడు, పని చేసాము, బహుమానం దేవుడిస్తాడు, గొప్పవారుగా దేవుడిస్తాడు. కాబట్టి ఈ లోకంలో కూడా వీళ్ళు ఈ పని చేశారని చెప్పుకుంటే ఈ భూమి మీదే బహుమానం పోయిందని ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ గనులైన వారు, పరలోకానికి సంబంధించిన గనులైన వారు ఎలా ఉంటారంటే, ఇక్కడ మెప్పు గణతను కోరుకోరు, అక్కడ మెప్పు గణతను కోరుకుంటారు. బహుశా ఇక్కడ మెప్పు, ఇక పేరు, ఇక్కడ ఘనతను కోరుకున్నామంటే, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ వస్తే, వాడు ఏదైనా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు కానీ వస్తే శిలాపథకం వాడు చేసి వాడి పేర్లు రాస్తారు. పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ, పలానా మినిస్టర్ ఇలా వేసాడని చెప్పి. అట్లాంటి పేరు మీకు కావాలంటే ఆ పరలోకంలో నీ పేరు పోతుంది. కాదు నాకు అక్కడ పేరు ఉంటే సరే, ఇక్కడ లేకపోయినా పర్లేదు, ఏదైనా సహిస్తాను అనుకుంటే ఖచ్చితంగా నీకు అక్కడ పేరు. అది లోకంలో ఉన్నవారు గొప్పవారు, నా పేరు అందరూ చెప్పుకోవాలనుకునేవాడేమో దేవుని శత్రువుడు. నా పేరు ఇక్కడ అవసరం, పరలోకం ఉంటే చాలు అనుకునేవాడేమో దేవునికి మిత్రుడు. సో మనం ఎలాంటి జీవితం, మనం లోకంలో ఉంటాం. నీ పేరు లోకంలో ఎక్కడ నువ్వు పేరు కావాలని కోరుకుంటున్నావా, పరలోకంలో పేరు కావాలని కోరుకుంటున్నావా? ఒకవేళ పరలోకంలో నీకు పేరు కావాలంటే ఈ లోకంలో ఘనుడిగా ఉండకూడదు. ఎలా ఉండాలా? అల్పుడైన వాడిగా, అంటే తగ్గించబడిన వాడిగా, అందరి చేత ద్వేషించబడిన వాడికి ఉంటే పరలోకంలో నీకు బహుమానం ఉంటుంది. లేకపోతే ఆ పేరు ఉంది. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో శత్రువుని దహించడానికి అగ్ని వచ్చింది. మొదటిగా ఈ లోకం ఎలాంటిది? చీకటి, అంటే తనలో ఉన్న వారిని వెలుగులోకి రావడానికి ఇష్టపడదు. రెండోది ఈ చీకటి ఎలాంటిది? గొప్ప పేరు, మంచి పేరు కావాలని కోరేది ఈ లోకం. మూడోది ఈ లోకం ఎలాంటిదో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనం. సముద్ర పొంగు నడుచుకోవడం నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబమును ఐగుప్తును నలిపివేస్తివి. నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశం నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. 9వ వచనం 98 కీర్తన 98 భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. కాబట్టి మనం చూస్తున్నటువంటి మూడో మాట, ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే శత్రువులుగా మారుతుంది. ఈ లోకం ఎలాంటిదంటే, మొదటిగా చీకటిది, తనలో ఉన్న వారిని వెలుగులో రానివ్వడానికి ఇష్టపడుతుంది. రెండోది ఈ లోకం ఎలాంటిదంటే, బైబిల్ చదివిస్తున్నమాట, మంచి పేరు కావాలని కోరేది భూమి మీదే, పరలోకంలో పోగొట్టుకునేది ఈ లోకం. మూడోదిగా ఈ లోకం ఎలాంటిదంటే నీతి లేనిది. ఎలాంటిది? నీతి లేనిది. ఒక పాట కూడా పాడతాం, నీతియు లేని మానీచ బతుకులు నీయందు ఏమైంది? స్థిరమైంది. అంటే అర్థమేంటి? మానవుల లోపల నీతి అన్నది లేదంట. ఈ భూమి మీద నీతి లేని వారు ఎలాంటి వారంటే లోకానుసారమైన వారు. అసలు నీతిగా మనం ఎలా జీవించాలి, నీతిమంతుడికి ఎలా చేయబడుతున్నాం అనేది మనకు బైబిల్ చదివిస్తుంది. మనం నీతిమంతులకు యేసు ప్రభు రక్తం ద్వారా చేయబడుతున్నాము, నీతిమంతులకు ఉన్నవారే పరలోకానికి వెళ్తారని బైబిల్ చదివిస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లోకంలో ఉన్న వారికి నీతి ఉండదు, లోకంలో ఉన్న వారికి నీతిగా జీవించరు, నీతి లేని వారికి జీవిస్తారు. అంటే అర్థం ఏంటి? ఏ విషయంలోనైనా, ఏ కోణంలో సరే లోకంలో ఉన్న వారు నీతిగా జీవించరు. ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆ అక్కకు ఒక మాట ఇచ్చాం, ఏమని? అక్క నీ ఇంటికి వస్తామని. మన లోకం ఉంటే ఏమంటాం? ఇంకొకటి పిలిస్తే వాడితో వెళ్ళిపోతాం. అంటే అర్థమేంటి? నీతి లేని వాడికి మనం జీవిస్తున్నాం. ఇచ్చిన మాట తప్పేవాళ్ళని అర్థం బైబిల్ హెచ్చరిస్తుంది.
కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే నీతి లేని వారు సరైన క్రమంలో యథార్థంగా సరైన స్థితిలో నిలబడలేడు. గాలి వస్తే గాలి ఏ రీతిలో అయితే దుమ్మును అటు ఇటు కొట్టుకు తీసుకుపోయిందో ఆ రీతిలో మానవుడు ఉంటాడు. లోకంలో మానవుడు ఎలాంటి వాడు అంటే నీతి లేనివాడు. అసలు నీతి కలిగిన నీతి అంటే ఏంటంటే శిలువ కార్యమే నీతి. ఒక పాపాత్ముడైన మానవుడి కోసం, ఒక పాపాత్ముని రక్షించడం కోసం, ఒక పాపం ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పాపుల చేత ఎలాగైతే అప్పగించబడి పాపుల యొక్క ప్రాణం కొరకు క్రైదం చెల్లించి సిలువే పడ్డాడు, ఆ సిలువే నిజమైన నీతి అంట. నేను ఒకసారి తిమోతి అంకుల్ని అడిగాను, అంకుల్ దీంట్లో వాక్యం ఒకటి అర్థం కావట్లేదు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకోమని. రాజ్యం అంటే ఏంటో తెలుస్తుంది, ఆ రాజ్యంలో ఏముంది, నీతి అంటే ఏంటో పూర్తిగా అర్థం కావట్లేదు అనుకున్నంటే అప్పుడు చెప్తూ వచ్చాడు. నీతి అంటే అర్థం ఏంటంటే సిలువలో ప్రభు చేసిన కార్యమే నీతి. దాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా జాగ్రత్తగా నిదానించి మనం అర్థం చేసుకుంటే ఆ నీతి కార్యం ఏంటన్న అర్థమే. నువ్వు 100 సార్లు చెప్పు వర్తమానం నీతి గురించి, మనుషులకు అర్థం కాదు. ఆ సిలువ కార్యాన్ని నిదానించి తాను ఇంటికి వెళ్ళిన వాక్యం చెప్పిన తర్వాత కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దినదినం ఆ సిలువ కార్యాన్ని ఎప్పుడైతే నిదానించి చూస్తాడో అప్పుడు ఆ వ్యక్తిలో నీతి కార్యం అనేది ఆరంభించబడిందని చెప్పి చెప్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి, నీతి లేనిటువంటిది లోకం. ఈ లోకంలో నీతి అంటే ఉండదు. అంటే పాపుల కొరకు ఏదో చేయాలా, ఒక వ్యక్తిని రక్షించాలా, ఒక వ్యక్తిని కాపాడాలా, ఒక వ్యక్తిని ప్రేమగా మన దగ్గర తీసుకోవాలా అన్నటువంటి కోణం ఈ లోకంలో ఉండదు. ఈ లోకమంతా ఎలాంటిది, ద్వేషించేది. ఈ లోకమంతా కూడా దేవునికి విరోధమైంది. అంటే ఏంటి, తప్పులు చేస్తూ పొరపాటు చేస్తూ దేవునికి విరోధం ఉండేది కానీ దేవునికి మిత్రులుగా ఉండేది కాదు. మనం ఈ లోకంతో స్నేహం చేస్తే మిత్రులుగా శత్రులుగా ఉంటాం. ఈ లోకంతో స్నేహం చేయకోకుండా లోకంలో నుంచి బయటకు వస్తేనేమో మిత్రులుగా ఉంటాం. కానీ ఇక్కడ మూడవది లోకం ఎలాంటిదంటే నీతి లేని లోకం. ఎలాంటిది, నీతి లేని అంటే దీంట్లో నివసించే వారు ఎవరు కూడా నీతి అన్నది ఉండదు. నీతి కలిగిన వారు ఎవరంటే ఈ లోకంలో పరలోకానికి సంబంధించిన వారు, వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. మీరు అనొచ్చు అన్న మనం ఈ లోకంలో నివసిస్తున్నాగా, బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చాడు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక. అంటే అర్థం ఏంటి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసింది ఏంటంటే నీ రాజ్యం వచ్చును కాక అన్నాడు. ఆ రాజ్యమే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనం. నీతి లేని వారు ఎవరంటే భూమి మీద ప్రభువుని నమ్మని వారు నీతి లేని వారు. మనం ఎలాంటి వారు అంటే మనం క్రీస్తు అనే లోకంలోకి వచ్చారు. ప్రభు అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. లోకం అంటే నీతి లేని లోకం కాదు, చీకటిని కాదు, ఇంకా చూసినట్టే మంచి పేరు తెచ్చుకునే వారిని కాదు. ఎవరిని ప్రేమించాడంటే ఈ లోకంలో తన లోకం ఉంది. ఇది ఎలాంటి లోకం అనేది ఏ విషయాలు చూస్తున్నాడు. ఈ లోకంలో తన లోకం ఉంది, మరి ఆ లోకాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ లోకమే నీతి కలిగిన లోకం. ఆ లోకమే నీతి కలిగినది. ఆయన లోకానికి సంబంధించిన వారు ఎవరంటే భూమి మీద ఉన్నవారు నీతి కలిగిన వారు. నీతి లేని వారు ఆయన లోకంలో ఉండాలంటే పరలోకంలో ఉండలేరు. ఎక్కడ ఉండాలి వారు? నరకంలో ఉంటారు. కానీ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే మూడో మాట ఇక్కడ సెలవిస్తున్నాం. మూడో మాట చూసినట్లయితే ఈ లోక స్నేహం మనకి దేవునితో శత్రువులుగా వస్తుంది. శత్రువును దహించడానికి అగ్ని వచ్చింది. ఎందుకు శత్రువును దహిస్తుందంటే అగ్ని లోక స్నేహం ఉంది. ఈ లోకం ఎలాంటిదంటే మొదటిగా చీకటి ఉండాలని బయటకు రానివ్వలేదు. రెండోదిగా మంచి పేరు కావాలంటే తన మెప్పు తన గంట కావాలని చూసేది. మూడోది ఈ లోకం ఎలాంటిదంటే నీతి లేని లోకం. అంటే నీతి మాత్రం లేదా. అందుకే పాట వాళ్ళకి నెరాలి, నీతియుడేని మానీచ బ్రతుకు నీ యందు స్థిరమాయని. నీతి లేని మనం ఒకప్పుడు లోకం నుండి నీతి లేకుండా నీతి అనేటువంటి ఏంటో తెలియని జీవితాన్ని జీవించిన మనం ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన అడుగులు స్థిరపరచబడి అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు నీచ బ్రతుకులు మనవి, ఇప్పుడు క్రీస్తులో స్థిరపరచబడింది. అంటే అర్థం ఏంటి, లోకంలో నుంచి బయటకు వచ్చిన వారిని నీతి కలిగి ఉంటారు, లోకంలో ఉన్న వారిని నీతి లేని వారికి జీవిస్తారు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్రీస్తు అనే లోకంలో ఉంటాం. మనం క్రీస్తు అనే లోకానికి వెలుపుతుంటే నీతి లేని వారిగా మనం జీవిస్తాం. క్రీస్తు లోపటుంటే నీతి కలిగిన వారు. సో ఈ లోకం ఎలాంటిదంటే నీతి లేని. బహుశా నా జీవితాలు, మన జీవితాల్లో నీతి లేని జీవితం ఉంటే, నీతి లేని అనుభవం ఉంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఉన్న లోకానికి సంబంధించిన వారు. ఈ లోకాన్ని అంటే చీకటి లోకాన్ని, మంచి పేరు కావాలనుకునే లోకానికి సంబంధించిన వారు. ఒకరి ఇవన్నీ వద్దు, నేను నీతి కలిగి ఉంటే చాలు. ఒకరి ఇప్పటివరకు నీతి తప్పిపోయిన వాడు కూడా ఇక నీతి కలిగి ఉండాలని ఎవరైతే ఇష్టపడతారో వారు పరలోకానికి సంబంధించిన వారు. కాబట్టి వారు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. కాబట్టి మూడోది ఈ లోకం ఎలాంటిది, నీతి లేదు. నాలుగోది ఈ లోకం ఎలాంటిది, నాలుగోదిగా ఈ లోకం ఎలాంటిది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. పట్టణంలో మార్చి నిత్య నిబంధనను మీరున్నారు.
దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను. శాపము దేశంలో నాశనం చేసినది. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట చూస్తున్నాం. త్వరగా వెళ్ళిపోతుంది. బోర్డు ఉండేది రాయడం మీద అంతా టైం పెట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 4వదిగా. మొదటి మాట ఏంటి? ఈ లోక స్నేహం దేవునితో వైరం, అంటే శత్రువుడు పడుతున్నాం. శత్రువుని దహించడానికి అగ్ని వచ్చింది. అసలు ఈ లోకం ఎలాంటిది? మొదటిగా చీకటిలో ఉన్నది. రెండోదిగా తనలో ఉన్న బయటకు అనేది. రెండోదిగా మంచి పేరు కావాలని కోరుకునేది, మెప్పు కనుక కోరుకునేది. మూడోదికి ఈ లోకం ఎలాంటిది? నీతి లేని లోకం. నాలుగోదికి ఈ లోకం ఎలాంటిది అంటే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట అపవిత్రమైనది. 5వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 24:5లో చివరిలో రాయబడుతూ వచ్చింది. 5వ వచనం చివరిలో దాని నివాసుల చేత లోకము అపవిత్రమైనది. ఈ లోకం ఎలాంటిది? అపవిత్రమైనది. నాలుగోదిగా అంటే పవిత్రతే లేనిదంటే ఈ లోకం, పరిశుద్ధతే లేనిది, పవిత్రతే లేనిది, పరిశుద్ధంగా ఉండనటువంటిది ఈ లోకం. అంటే ఈ లోకంలో ఉన్న వారికి పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు. పాపం చేసేస్తారు, ఎటగవుతట పాపం చేయడానికి ఇష్టపడతారు. ఇంకా అందుకంటారు భూమి మీద ఒక మాట అంటారు, వీడికి వడ్డీ లేదు వాస్తవం లేవంటారు. అంటే వడ్డీ వాస్తవం లేవారంటే అర్థం ఏంటి? తల్లేంటో చెల్లేంటో బిడ్డేంటో పాపం ఇంకోటేంటో తెలియక పాపం చేసేవాడు మానవుడు. చూడండి, దేవుల్లో ఉన్నవాడు పాపం చేయడానికి భయపడతాడు. దేవుళ్ళు ఉన్నవాడు పవిత్రుడిగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ అపవిత్రుడిగా అవుతున్నాడంటే భయపడతాడు మొదట పాపం చేయడానికి. అదే లోకంలో ఉన్నాడు పాపం చేయడానికి భయమే ఉండదు. ఎందుకు? వాడు ఆల్రెడీ లోకంలో ఉన్నాడు కాబట్టి పాపం చేయడానికి ఇంకా ప్రేరేపణ కలిగి ఇష్టం కలిగి ఉంటాడు. పాపం అంటే భీతి కలిగి ఉండి ఎక్కువసేపు పాపం చేయడానికి ఇష్టపడతాడు. ఈ లోకం ఎలాంటిదంటే అపవిత్రమైనది, పవిత్రులుగా ఉండటానికి ఇష్టపడదు. బహుశా ఆ లోకంలో ఉండేవారు ఒకవేళ నేను పవిత్రులు అవ్వాలని ఇష్టపడినా ఈ లోకం ఏం చేస్తుందంటే తను పవిత్రులుగా చేయకోకుండా అపవిత్రులుగా చేయటమే దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటి? అపవిత్రుడు చేయటమే. ఇప్పుడు ఒక యవనస్తుడు ఉంటాడు. ఒక యవనస్తుడు ఏదైనా సరే ఒక దేవుని నమ్మి మంచిగా రక్షణ పొంది మానవసం పొంది బాప్తిసం తీసుకుని మందిరానికి వస్తున్నాడు అనుకోండి. అన్ని కార్యక్రమాలకు వస్తున్నాడు, అన్నింటికి వస్తున్నాడు, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థనలకి, ఆరాధనకి అన్నింటికి వస్తున్నాడు. బాగుంది, ఓకే, లోకం నుంచి ప్రత్యేకించబడ్డాడు. అయితే ఈ వ్యక్తి అపవిత్రుడికి ఎలా అవుతాడంటే మొదటిగా స్నేహితులను బట్టి. ఎవరిని బట్టి? స్నేహితులు. ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు అభ్యంతరాలు అమ్మని చెప్పరు కదా. తల్లిదండ్రులు పాడైపోయి ఎప్పుడు చెప్పరు. నువ్వు మంచి మార్గంలో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ లోక స్నేహితులు ఏం చేస్తారంటే ఏడం చేస్తారు. ఎరా మొన్నటిదాకా మాతో తిరిగావు, మొన్నటిదాకా మాతో ఉన్నావు, మేమేం చేస్తే అది చేసావు, బహుశా సిగరెట్ కాల్చి ఉండొచ్చు, ముందు దాకా వచ్చి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజేమో నువ్వు భక్తుడు అయిపోయి బైబిల్ పెట్టుకెళ్తున్నావా అని చెప్పేది ఉంటాడు. ఇది అంటాం ద్వారా ఏం జరిగిపోయింది? మనుషుల్లో కూడా ఒక బలహీనత అన్నది వచ్చేసి వీళ్ళ చేత మాట అనిపించుకుంటున్నానని ఒక రోజు 2 రోజులు ఉండేది, 3వ రోజు ఏం చేస్తాం? ఓ రోజు 2 రోజులు కష్టమైన మందిరానికి వస్తాం, 3వ రోజు ఇంకా ఆగిపోతాం. అంటే అర్థమేంటి? ఈ లోకం ఏం చేస్తుందంటే మానవుని నిందించి అవమానించి ఆ మానవుల్లో ఏదో ఒకటి కలహంలో ఉంటే ఏదో ఒకటి మానవుల్లో కూడా తలంపులాంటితో తెచ్చేసి దేవుని సన్నిధి రాకుండా దేవుని సన్నిధి దూరం చేసి మళ్ళా దేని నుంచి అయితే విడిపించబడ్డాడో, ఏ అబద్ధాల నుంచి, ఏ మోసం నుంచి, ఏ దొంగతనం, ఏ విచారణ నుంచి విడిపించబడ్డాడో దానికి మళ్ళీ దాసులుగా చేస్తుంది ఈ పాపం. ఈ లోకం ఎలాంటిదంటే అపవిత్రులుగా చేస్తుంది. అంటే దేని అర్థం ఏంటి? దేని నుంచి విడిపించబడ్డామో మళ్ళా దానికే దాసులుగా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? మనం పాపం నుంచి విడిపించబడ్డాం, పాపం నుంచి బయటకు వచ్చాం. ఈ లోకం ఏం చేస్తుంది? మళ్ళీ పాపం చేపిస్తుంది. అంటే అర్థం ఏంటి? దేని నుంచి విడిపించబడ్డాడో దానికి తీసుకెళ్ళేది ఈ లోకం. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? అపవిత్రులుగా చేస్తుంది. బహుశా ఈ రాత్రికాల సమయంలో మనం దేని నుంచి అయితే విడిపించబడ్డాము, ఏ రక్తం ద్వారా అయితే కడగబడి, ఏ పాపం నుంచి అయితే విడిపించబడి బయటకు వచ్చాము, మళ్ళా అదే పాపంలో మనం కొనసాగే వాళ్ళు ఉంటామంటే అర్థం ఏంటంటే తిరిగి మరలా మనం అపవిత్రులుగా ఎక్కువ లోకానికి వెళ్ళిపోయి ఉన్నాం. దేవుని యొక్క లోకంలో నుండి, పరలోక రాజ్యానికి సంబంధించిన దేవుని రాజ్యమైన లోకంలో నుండి నువ్వు తప్పిపోయి ఈ లోకానికి సంబంధికులుగా అయిపోతావు. 4వదిగా బైబిల్ ఏమంటుందంటే ఈ లోకం ఎలాంటిదంటే అపవిత్రమైనది. నువ్వు ఇంకా అపవిత్రమైన కార్యాలు చేసుకుంటూ ఉండవంటే ఈ లోకానుసారమైన. అందుకే ఈ లోకానుసారమైన అపవిత్రత ప్రభు ఒక మాట అన్నాడు, పరిశుద్ధత అన్నాడు, అపవిత్రతగా పరిశుద్ధత అన్నాడు. యెషయా గ్రంథం అంటాడు కదా, యెహోవా సేవోపకరణంలో మోయేవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పౌడి అచ్చటి నుండి పారిపోడి అని బైబిల్ రాయబడుతుంది. అంటే అర్థం ఏంటి? మీరు ఇక్కడ ఉండొద్దు, పాపం చేసే కాడ అపవిత్రమైన చోట మీరు ఉండొద్దు. మీరు దాని నుంచి బయట తీసుకురాబడ్డారు. దాని నుండి మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే పాపం, ఎక్కడైతే అపవిత్రత ఉందో దాని నుంచి దూరంగా పారిపోను. దాని దగ్గరికి రావడానికి ఇష్టపడొద్దని దేవుని యొక్క సేవోపకరణం మోసేవారి గురించి చెప్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని సన్నిధిలో ఏదో పరిచయం చేసే ప్రతి మానవుడి గురించి అంటే ప్రతి విశ్వాసం గురించి రాయబడుతుంది. అపవిత్రమైన ప్రదేశం నుండి, అపవిత్రత నుంచి నువ్వు పారిపో. దాని దగ్గర కూర్చొని ఇంట్రెస్ట్గా ఉండవంటే ఖచ్చితంగా నువ్వు అపవిత్రపరచబడతావు. చాలా మంది ఉంటారు
చాలా మంది ఏం చేస్తారు, ఒక లోకం నుంచి విడిపించబడతారు, లేదా ఒక గొడవల నుంచో పట్టణాల నుంచో లేదంటే ఏదైనా పాపం నుంచి విడిపించబడతారు. మళ్ళీ పక్కన వాళ్ళు ఏదైనా పాపం చేస్తున్నారనుకో, ఇది మనకెందుకని వెళ్ళిపోరు, ఇది మనకెందుకని వెళ్ళిపోకుండా అడగడం చూస్తూ ఉంటారు. పక్కన ఎవరైనా వచ్చి ఎందుకు మనకు సంబంధించింది మనం దేవుని పెట్టిన వద్దంటే కాదు మనం అసలు ఏం చేస్తారో చూద్దాం ఉన్నాడు. ఇక ఉండు లోపలే లోపలికి వెళ్ళిపోతాడు. ఉండు చూద్దాం అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి జరుగుతున్నా చూద్దాం నీలో ప్రేరణ వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు అపవిత్రుడు అవుతున్నావు అని అర్థం. ఎవరైనా పాపం చేస్తుంటే నువ్వు చూడొద్దు, ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు చూడొద్దు, ఎవరైనా మోసం చేస్తుంటే తప్పు చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నా నువ్వు చూడొద్దు. నువ్వు చూస్తున్నావంటే అర్థం ఏంటంటే చూడాలని ఆశ, చూద్దాం కాసేపు ఆగాలంటే అర్థం ఏంటంటే నీలో లోకం వచ్చేసింది. లోకం రావడం ద్వారా నువ్వు ఇంకా అపవిత్రంగా ఉంటావు. ఈ లోకంలో అపవిత్రులైన వారు ఈ లోకానికి సంబంధించిన వారు, అపవిత్రులైన వారు ఈ లోకానికి సంబంధించిన వారు, పరిశుద్ధులు పరలోకానికి సంబంధించిన వారు. బహుశా ఇక్కడ కూర్చున్న మన జీవితంలో అంటే మన జీవితంలో మనం పరిశుద్ధులు ఉంటామా అపవిత్రులు ఉంటాం? ఈ రాత్రి కాలంలో మనం పరీక్షించుకుందాం. ఇక 5వ మాట చూద్దామండి. యెషయా గ్రంథము 5వ మాట మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకం ఎలాంటిది? మొదటిగా దేశము వ్యాకులం చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. చాలు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 5వది. మొదటిగా ఈ లోకం ఎలాంటిది? తనలో ఉన్న వారిని వెలుగులోకి రావడానికి ఇష్టపడదు. రెండోదిగా మంచి పేరు కావాలి, గొప్పతనం కావాలని కోరుకునేది. మూడోదిగా నీతి లేదు. నాలుగోదిగా అపవిత్రమైనది. 5వదికి లోకం ఎలాంటిది అంటే బైబిల్ సర్వీస్తున్నమాట ఎలాంటిది? క్షీణించిపోయేదాన్ని. క్షీణించిపోవడం అంటే అర్థం ఏంటి? లోపల ఏదో ఒక ఆశ కోరుకుంటుంది, అది దక్కనప్పుడు ఏం చేస్తాం మనం? లోపలే కూలిపోయి అది దక్కలేదనుకో ఏం చేస్తాం? నోటి కాడికి వచ్చి కూలిపోతే ఏం చేస్తాం మనం? తినే కూడి కింద పడిపోతే ఏం చేస్తాం? కూర్చొని ఆలోచిస్తాం, అయ్యో ఎందుకు పడిపోయింది, అయ్యో తింటే బాగుండేది అంటే అర్థం ఏంటి? మన దగ్గరికి వచ్చిన మనం దక్కనప్పుడు లోపల మనం ఏమైతుందంటే కృంగిపోయే వరకు ఉంటాం. ఈ లోకం ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్నమాట దేశం వ్యాకులం చేత వాడిపోతుంది. అంటే ఆ దేశం ఎలా ఉంది? వాడిపోతుంది. ఈ లోకం అంతా కూడా వాడిపోయే స్థితిలో ఉంది. వాడిపోవడం అంటే అర్థం ఏంటి? గడ్డిపోయి ఎప్పుడైనా చూసారా? గడ్డిపోయి ఎలా ఉంటుంది? పొద్దున్నే బాగా ప్రకాశించి వికసిస్తుంది, సాయంకాలం ఏమైపోయింది? చచ్చిపోయే కోడి, రోగం వచ్చిన కోడిలాగా మెడకాయ కిందకి వేసి. అంటే అర్థం ఏంటి? ఉదయకాల సమయంలో బాగా ఉంటుంది, సాయంకాల సమయంలో ఎండకు వచ్చేదానికి ఏమైపోతుంది? చచ్చిన స్థితిలో వాడిపోయి పనికిరానికి కనపడుతుంది. పువ్వు సాయంత్రం కూడా చూస్తే అసలు దాన్ని చూస్తేనే అసహ్యం పుట్టింది ఆ పువ్వుని. అదే పొద్దున్నే చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుంది. అదే పువ్వు సాయంత్రం చూస్తే వికారం ఉన్నట్టు దాని మనకు ఇష్టం ఉంటుంది. ఆ పువ్వు అంటే దాన్ని పెట్టి తలలో పెట్టుకుంటారు. పొద్దున్నే పూసే పూలు అయితే అందుకే పొద్దున్నే పూలు కోసుకొచ్చుకుంటారు. ఏదో సాయంత్రం సరే వాడిపోయిన పూలు ఎవరు కోసుకొచ్చుకోలేదు, దాన్ని కావాలని పెట్టుకునేవారు. వాళ్ళు లోకానుసారమైన వారు. అంటే అర్థమేంటి? ఉదయకాల సమయంలో ప్రకాశించేది ఉంటుంది, సాయంకాలం ఏమైపోతుంది? వాడిపోతుంది. అంటే దానిలో ఉన్న ప్రకాశమైనటువంటి మహిమ, దాంట్లో ఉన్న తేజస్సు కోల్పోతుంది. ఈ లోకం ఎలాంటిదంటే తేజస్సు కోల్పోయి తనలో తాను క్షీణించిపోయింది లోకం. మీరు చూసినట్టు ఈ లోకానికి ముగింపు అనేది ఆరంభించబోతుంది, క్షీణించిపోతుంది, వాడిపోతుంది ఈ లోకం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మెల్లమెల్లగా వాడిపోతూ వస్తున్నారు. అంటే అర్థమేంటి? రాలిపోతున్నారు, ఎండిపోతూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మెల్లగా ఈ లోకాన్ని ముగించుకుని, యాత్ర జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నారు ఏదో ఒక విధానంలో. అది హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ కానీ, కోవిడ్ కానీ, ఇంకా ఒమిక్రాన్ కానీ, రకరకాల రోగాలు బట్టి చాలా మంది చనిపోతున్న వారు ఉంటారు. ఇప్పటికే మన దేశంలో 25 మంది చచ్చిపోయారు. కొత్తగా మన స్టార్ట్ అయిన థర్డ్ వేవ్లో 25 మంది చనిపోయారు. అంటే అర్థమేంటి? వాడిపోతుంది ఈ లోకం, క్షీణించిపోతుంది ఈ లోకం. క్షీణించిపోవడం అంటే దాని లోపల ఉన్న వాటిని నష్టపోతుందని అర్థం. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతున్నారంటే అర్థం ఏంటి? క్షీణించిపోతుంది దేశం అని అర్థం. ఈ లోకం ఏంటంటే క్షీణించిపోయింది అంటే మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గిపోవడానికి ముగింపుకు వచ్చేసింది. అయితే దేవుని యొక్క లోకం, దేవుని రాజ్యం ఎలాంటిదండి? మెల్లమెల్లగా క్రమక్రమంగా పెద్దదిగా పెరుగుతుంది. ఈ లోకమే మెల్లమెల్లగా తగ్గిపోతుంది, ప్రభు రాజ్యం ఏమో పెరిగేది ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తున్నటువంటి 5వ మాట చూసినట్టే ఈ లోకం ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్న 5వ మాట ఎలాంటిది? క్షీణించిపోయింది. అంటే తనలో తాను లోపల క్షీణించిపోయేది ఉంటుంది. అంటే సంతోషంగా, ఆనందంగా ప్రకాశించేది కూడా ఈ లోకం. ఈ లోకం ఎలాంటిది? తాను ఏదో పొరపాటు, ఏదో బలహీనత, ఏదో ఒక అవిధేతను బట్టి లోపల ఏమైపోతుంది? కృషించిపోయేదిగా, కుంగిపోయేది ఉంటుంది. కాబట్టి 5వదికి ఈ లోకం ఎలాంటిదంటే ఈ లోకం ఎలాంటిది? క్షీణించిపోయేది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మన లోకం చూస్తున్నాం, భారతదేశం ఇది లోకంలో ఉంది. ఈ భారతదేశం ఏమైపోతుంది?
మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే కోవిడ్ని బట్టి కానీ, కోవిడ్ని బట్టి ఈ లోకంలో ఎంతమంది క్షీణించిపోవాలా? చాలా మంది పోయారు. పోయిన పోగా మిగతా వాళ్ళు ఉంటారు. తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది, ఇంకా కొంతమందిని తీసుకుపోయింది. వాళ్ళు పోయిన పోగా ఇంకొంతమంది వచ్చారు, ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తుంది? థర్డ్ వేవ్ వస్తుంది. దీని నుంచి మనం తప్పించుకున్నా ఇంకా ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ ఇలా వస్తాను. కొన్ని ఏరియాలో సెవెంత్ వేవ్ కూడా వచ్చింది. అంటే అర్థమేంటి? మనుషులు పీక్కులు వెళ్ళిపోయిందంటే ఆ లోకాన్ని, ఆ దేశాలను కూడా కృంగ తీసేస్తుంది. కాబట్టి ఒక మనుషుల లోపలికి వచ్చిన వ్యాధి మానవులు ఏం చేస్తుందంటే కృంగ తీసేదిగా ఉంటుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తున్నమాట, ఈ లోకం ఎలాంటిదంటే ఐదవదిగా క్షీణించిపోతుంది. ఈ క్షీణించిపోతున్న లోకంలో ఆస్తి, ఐశ్వర్యం, మంచి పేరు, ఘనత కావాలని కోరుకుంటున్నావేమో. ఈ లోకమే పోతున్నప్పుడు నువ్వు మొత్తం సంపాదించుకుంటే ప్రయోజనం ఉంది. బైబిల్ ఒక మాట ఉంది, ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణులను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? లోకమే క్షీణించిపోతున్నప్పుడు మనం ఎంత సంపాదించుకున్న ప్రయోజనం ఏముందా? లేదు. అంటే అర్థమేంటి? ఆ సమయాన్ని, దేవుడి సమయాన్ని మనం దొంగిలించేవాళ్ళం. ఇది క్షీణించిపోయినప్పుడు ఆల్రెడీ పోతుంది. ఇప్పుడు బ్రతికుంటామని సంతోషిస్తున్నామేమో, మరలాగా మనకు వచ్చిందంటే ఏం చేస్తాం? మనం ఏడుస్తాం. ఇప్పుడు కోవిడ్ రాలేదని మనం హ్యాపీగా సాక్ష్యం ఇస్తాం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఏడుస్తాం. చాలా మంది ఎందుకు కోవిడ్ ద్వారా చనిపోతున్నారంటే రోగాన్ని బట్టి కాదు, అది వచ్చిందని అమ్మో అది వచ్చేసింది మనం చచ్చిపోతామని హార్ట్ స్ట్రోక్ చచ్చిపోతాం జనాలు. దానివల్ల చావట్లేదు, కోవిడ్ వల్ల. అందుకే అంటారు కోవిడ్ని జయించాలంటే అన్నిటికంటే మెడిసిన్ ఏంటంటే మనోధైర్యం. ఏం కావాలా? వ్యక్తిగతంగా ధైర్యం కావాలి. అది ఉంటేనే జయించగలుగుతారంట. చాలా మంది చచ్చిపోయారు, మా దగ్గరలో చాలా మంది చనిపోయారు. ఏంటని అడిగితే ఇవాళ జాయిన్ చేస్తున్నారు, రేపు పొద్దున్న చనిపోతున్నారు అంటారు. ఏంటంటే అప్పటికి ఒక రోజుకే కోవిడ్ ఎక్కువైపోద్దా? ఎక్కువ కానీ ఏంటి? హార్ట్ స్ట్రోక్. అక్కడ ఉన్న ప్రజలు చూసి రోజుకు వాడు చచ్చిపోతున్నాడు. వాళ్ళ చావును చూసి నేను కూడా చస్తానేమో అనుకుంటే చచ్చిపోతున్నాడు. పక్క మీద ఉన్న బెడ్ మీద చచ్చిపోతున్నాడు, మళ్ళీ అంటే ఇంకోటి చెప్తున్నాడు, వాడు చేస్తున్నాడు, మళ్ళీ ఇంకోటి మారుతున్నారు. అంటే అర్థం ఏంటి? లోకం క్షీణించిపోతుంది. ఈ లోకం మరణం అనేటువంటి వేదనతో క్షీణించిపోతున్నప్పుడు ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నామో, తిందామో, త్రాగుదామని ప్రయాసపడితే ఈ లోకంలోనే నువ్వు కూడా క్షీణించిపోతావు. నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? సంపాదించుకోవాలంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం నీకు స్థానం కొరకు ప్రయాసపడాలి. పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వాలి, ఒక పొజిషన్ దేవుడు నీకు ఒక మంచి పేరుని ఇవ్వాలి. వాటిని సంపాదించుకోవడం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ఈ లోకం ఆల్రెడీ, ఈ లోకం దాని నటనతో కూడినవన్నీ కూడా నశించిపోతున్నాయి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. అంటే ఈ లోకం పోతుంది, దేవుని రాజ్యం వస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. బైబిల్లో ప్రభు అన్నాడు, ఒకేసారి లోకం మీద ఒకరికి రాదు, ఒకేసారి రాదు. ఎందుకు? ఒకసారి రప్పించాడు. ఎప్పుడు రప్పించాడు? నోవహు దినాల్లో దేవుడు ఒకరికి వచ్చింది, జలప్రళయం అందరూ చచ్చిపోయారు, ఓడలో ఉన్నవాడు బ్రతికారు. అక్కడ ఇంకొక మాట అంటాడు, మరి ఇంకోసారి నేను ఇలా తీసుకురాను జలప్రళయాన్ని. జలప్రళయం తీసుకున్నాను మరి ఇంకోసారి బైబిల్ రాయబడుతుంది. మెల్లమెల్లగా క్రమక్రమంగా వచ్చింది. క్రమక్రమంగా అన్ని చుట్టూ వస్తాయి. ప్రకటనలో చూసినట్లయితే వ్యాధులు వస్తాయట. అతి సువార్త 22వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే మా భూమి మీదకి ఎలాంటి సందర్భాలు జరగబోతున్నాయని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకసారి వర్తమానం కూడా చెప్పాము, నేను మర్చిపోయాను. అతి సువార్త 22వ అధ్యాయం నుంచి ఆరంభించబడతాయి. భూమి అంతం ఎలా ఉంది, లోకం ఎలా క్షీణించిపోబోతుంది, ఈ లోకానికి ముగింపు ఎలా వస్తుందన్నది బైబిల్లో స్పష్టంగా మత్తయి సువార్త 22 నుంచి 26వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఈ లోకం ఎలా క్షీణించబోతుందో మొట్టమొదటిగా చూసినట్లయితే రోగాలు వస్తాయంట, తర్వాత వ్యాధులు వస్తున్నాయి, ఇంకా తర్వాత చూసినట్లయితే నీరు ఎండిపోతుందంట, జీవజలం ఆగిపోతూ వస్తుంది, ఇంకా చూసినట్లయితే నక్షత్రాల ముడిపగలు ఆగిపోతూ వస్తుంది, భూమి నాశనం అయిపోతూ వస్తుంది, ఇవన్నిటికి వేదనలు వస్తాయంట, బాధలు వస్తాయంట. ఇంకా చూసినట్లయితే మిడతలు లాంటి, తేలు లాంటి దేహం కలిగిన మిడతలు లాంటి రూపం కలిగిన వారు వచ్చి, అలాంటి తోకలు కలిగిన వారు వచ్చి కుడితే 6 నెలల పాటు నొప్పి ఉంటుంది. ఇవన్నీ నొప్పులు, వేదనలు, బాధలు ఆరంభించబడిన కారణం ఏంటంటే ఈ లోకం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క రాజ్యం సమీపిస్తుందని అర్థం. కాబట్టి ఐదవది లోకం ఎలాంటిదంటే క్షీణించిపోయే లోకం. ఎలాంటిది? క్షీణించిపోయేది. ఇంకేం రాయబడుతుందండి? లోకం ఎలాంటిది? 4వ వచనం రాయబడుతున్న మాట చూసినట్టు లోకం ఎలాంటిది? వాడిపోతుందంట. వాడిపోవడం అర్థం ఏంటి? దానిలో ఉన్న వెలుగును కోల్పోతుంది. అంతే. చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతకుముందు? ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? కోవిడ్ వల్ల ఎంతమంది చచ్చిపోయారు అంటే దానిలో కొంతమంది, ఈ లోకంలో కొంతమంది ఉంటారు, వెలుగు కనబడదు, ఆ వెలుగును కూడా కోల్పోతున్నారు ఈ లోకం. అప్పుడు ఈ లోకం ఎలాంటిదంటే క్షీణించిపోయింది. ఇంకా ఈ లోకాన్ని నువ్వు నమ్ముకొని, ఈ లోకం మీద ఆధారపడి, ఈ లోకంలోనే నువ్వు జీవిస్తూ, నీ మనసును అంతా కూడా వేదనతో నువ్వు ఉంటూ, ఏదో ఒక బాధతో నువ్వు ఉంటూ, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో నష్టపోయాను, ఏదో సంపాదించుకోలేకపోయాను ఆలోచనలు నువ్వు ఉండవంటే
ఖచ్చితంగా నువ్వు లోకానికి సంబంధించిన దానికి సంబంధించిన వాడు. బైబిల్ అంటుంది మనకి లోకం కాదు, మన పరలోక రాజ్యం. దానిని సంపాదించుకోవడం కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇది క్షీణించిపోయేది, అది క్షీణించిపోకుండా ఉండేది. అలాంటి లోకం కొరకు ప్రయాసపడాలి. మరొక మాట చూడండి, 6వ లోకం ఎలాంటిది. 6వ మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 98వ అధ్యాయం. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును కాక, లోకమును దాని నివాసును కేకలు వేయుదురు కాక. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మనం మరొక మాట చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? 6వ. ఇది ఎలాంటి లోకం అంటే బైబిల్ సర్వీస్తున్నమాట ఎలాంటిది? కేకలు వేసే లోకం. కేకలు అంటే అర్థం ఏంటి? అల్లలతో కూడినటువంటి ఆటపాట. లోకంలో ఉన్నవారు చూడండి, హేళంగా కేకేస్తారు. అంటే ఎవరైనా పిలవాలన్నా ఎవరైనా చేయాలని సరే ఒక రకమైన కేకేస్తారు. ఇప్పుడు కేకేస్తే అంతకే ఇబ్బంది ఉంటుంది. ఒక రకమైన కేకలు వేస్తారు. అంటే అర్థమైన హేళనతో కూడిన మాట. ఈ లోకానుసారమైన అలాంటివంటే కేకలు పెట్టేవారంట. దేశం నాశనం అయిపోతుంది, అయినా కేకలు పెడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. చూడండి, బయటకు వెళ్ళేటప్పుడు చాలా మంది కూడా ఏదైనా విగ్రహాలు తీసుకెళ్ళేటప్పుడు కానీ, నిమజ్జనాలు చేసేటప్పుడు కానీ, విగ్రహాల దగ్గర పూజలు చేసేటప్పుడు కానీ కేకలు పెడతారు, అరుపులు పెడతారు. అంటే అర్థం ఏంటి? అదంతా లోకం కేకలు పెట్టేదే కానీ ఆ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎలాంటిదంటే కేకలు పెట్టి అరుపులు పెట్టేదే కానీ ఎక్కడ అరుపులు పెడుతుంది ఈ లోకం? ఈ లోకం ఎక్కడ కేకలు పెడుతుందంటే ప్రార్థనలో రాయబడుతూ వచ్చింది, నరకంలో కేకలు పెడుతున్నారంటే అనేక మంది. ఇక్కడ కేకలు పెట్టేవారు ఎక్కడ? మళ్ళీ నరకంలో కూడా కేకలు పెడుతున్నారు. అంటే కేకలు వేస్తున్నారు, అయ్యా మా దేహం కాలిపోతుంది. భూమి మీద కేకలు వేస్తున్నారు, నరకంలో కూడా కేకలు వేస్తున్నారు. నరకంలో ధనవంతుడు కేకలు వేస్తాడు, అయ్యా అబ్రహాము కుడిపార్శ్వంలో లాజరు బొటన వేలు నోట్లో నుండి తన బొటన వేలు నీటిలో ముంచిన నాలుగు మీద ఒక చుక్క వేయమని లాజరుతో బతిలాడుకున్నవాడు ఉన్నాడు, అబ్రహాముతో బతిలాడుతున్నవాడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో వారి భూమి మీద కేకలు వేస్తారు. తమకు కలిగిన దాన్ని బట్టి తమకు ఐశ్వర్యం పెద్ద పెద్ద కేకలు వేలలుగా వేస్తారు. ఓహో ఇదే కేకలు వేస్తారు. తర్వాత వాళ్ళు ఎక్కడ కేకలు వేస్తున్నారంటే లోకానుసారమైన వారు నరకంలో కేకలు వేస్తున్నారు. ఎక్కడ కేకలు వేస్తున్నారు? నరకంలో. అంటే ఈ లోకంలో కేకలు వేసి అంటే ఒక పద్ధతి పౌడర్ అనేది ఇక్కడ ఉండదు, ఒక విధానం ఉండదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ప్రేమగా మాట్లాడాలి, ఇవన్నీ ఉండదు. ఇవన్నీ లేని వారు ఈ లోకానుసారంగా హేళనగా కేకలు వేస్తూ ఉంటారు. ఈ కేకలు వేసే వారు అందరూ కూడా ఒక దినాన్ని ఆడుకుంటారు, నరకంలో కేకలు వేస్తున్నారు. ఏమని? మా ఆత్మను కాపాడండి, ఆత్మ నరకంలో కాలిపోతున్నాయి, అయ్యా దయచేసి మా ఆత్మను కాపాడాలని నరకంలో ఉండి కేకలు వేస్తున్నారు. ఎవరు? ఈ లోకానుసారమైన. బహుశా ఇంకా ఈ లోకానుసారమైన స్నేహితులతో కేకలు పెట్టేవారు, వాళ్ళతో సావాసం కలిగి ఉంటే నరకంలో నీవు కూడా కేకలు వేస్తావు. ఒక దినాన్ని అరుపులు అరిచే దినం రాబోతుంది. ఇప్పుడు మేము గొంతు దించుకుని అరుస్తున్నాం, గొంతు దించుకుని చెప్తున్నాం, అయ్యా ఒక దినాన్ని మీరు కేకలు వేయొద్దు, ఇప్పుడే ఆ కేకలు వేయక ముందు ఇప్పుడే మార్చుకోండి అని చెప్తుంటే ఈ మాటలు హేళనగా ఉంటాయి. ఏంద్ర సేవకుడు చెబుతూ ఉంటాడు, మనం విందామని అనిపించింది ఒకసారి. ఆయన చెప్తే మనం వినాలని కూడా ఇంకోసారి అనిపించింది. ఆయన చెప్తే మనం పాటించాలని వినాలనేటటువంటి దినాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అలాగ అనిపించింది. ఒక దినం వచ్చింది, ఆ దినం కేకలు పెడతాం, అప్పుడు తెలిసింది, అయ్యో ఆ రోజు వాక్యం వెళ్ళలేకపోయానే, అయ్యో ఆ రోజు మాటలు హృదయంలో పెట్టుకోలేకపోయానే, అయ్యో ఆ రోజు వాక్యాన్ని అశ్రద్ధగా విడవబెట్టనే, అయ్యో ఆ దినంలో వాక్యాన్ని అశ్రద్ధగా విడిచిపెట్టి నా జీవితాన్ని నష్టపరుచుకున్నానే, ఇప్పుడు నేను నరకంలో కాలిపోతున్నానని. ఒక దినం నువ్వు నరకంలో కాలిపోయేటప్పుడు తెలిసింది ఈ వాక్యం విలువ. ఇప్పుడు తెలియదు నీకు. ఇప్పుడు హేళనగా ఉంటుంది. మేము అరిచి కేకలు పెట్టి వాక్యం చెప్పేదంతా కూడా ఇప్పుడు హేళనగా ఉండొచ్చు. లోకంలో ఉన్నవారు హేళన చేసినట్టు, లోకంలో కేకలు పెట్టినట్టు ఇప్పుడు నీకు అనిపించి ఉండొచ్చు. ఒక దినాన్ని నువ్వు నరకంలో కేకలు పెడుతుంటే అప్పుడు మేము అనుకుంటాం, అయ్యో పలానోడు వాక్యం ఎంత చెప్పాం కదా వాడు ఉన్నప్పుడు, అయినా వాడు వినలేదా, అందుకే వీళ్ళు నరకానికి వెళ్ళారని పరలోకానికి వెళ్ళినోడు చూసి నవ్వుతారంట. ఆ దినాన్ని ఎందుకు నవ్వుతున్నారు? మనం నరకంలో కేకలు వేస్తున్న విధానాన్ని చూసి నవ్వుతారంట. మనం అనుకోవచ్చు, ఆయన నరకాన్ని పంపించినప్పుడు నరకానికి దేవుడు పంపిస్తే ఎవరు చూడలే అనుకుంటామేమో. ధవళ సింహాసనం ఉంది, తీర్పు ఉంది, అందరూ నిలబడాలి. తీర్పు దగ్గర ఏమంటాడు? పాత నిబంధన ఆదాము నుండి కొత్త నిబంధన వరకు యేసు ప్రభువుని నమ్మి విశ్వసించిన ప్రతి మానవుడి వరకు ధవళ సింహాసనం ఎదుర్కొంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావేమో, ఎవరు చూడలేదు నన్ను తీర్పు తీర్చేది, నేను నరకంలోకి వెళ్ళిపోతే ఎవరు చూడంటే ఎవరు చూడరు, సంఘం అంతా చూస్తూ ఉంటారు, సమస్త ప్రజలందరూ చూస్తారు. వీడిని తీసుకెళ్ళి నరకంలో పడవేమాట. ఒక పాటలో నేను ఒక పాట చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను. పరలోకం అనే పాట ఒకటి ఉండేది, మన డినామినేషన్ కాదు, వేరే డినామినేషన్లో
ఆ పాటలో మరి ఎవరెవరైతే తీర్పు ఎలా జరుగుతుందన్నది ఒక విధానంలో వాళ్ళు మరి సిద్ధపరిచి చూపించారు. ఆ పాట పేరు నేను మర్చిపోయాను, కానీ చూపిస్తున్న తర్వాత ఆ పాటలో ఏముంటుందంటే, ఆ పాటలో కొంతమంది తప్పు చేసిన వారినేమో చేపట్టుకుని ఈడ్చుకుని నరకానికి వేస్తారు. మంచిగా ఉన్న వారినేమో దేవతలు వచ్చి కొనిపోతున్నారు. మంచిగా ఉన్న వారికేమో మహిమగల దేవతలు నిలబడినప్పుడు వారికి ఏవైతే వారి భూమి మీద క్రయదానం చెల్లించి ప్రయాసపడ్డారో వారికి బహుమానం వస్తుంది. అలా ప్రయాసపడిన వాడికి ఏం చేస్తుంది, ఒక దోత వచ్చి నాకే నరకలు పడేస్తుంది. ఇలా బహుమానాలు పొంది ప్రభు కోసం ప్రయాసపడి లోకాన్ని కాకుండా పరలోకానికి సంబంధించిన వాడు జీవించిన వాడినేమో దేవతల నుంచి పైకి తీసుకెళ్తుంది, ఈ లోకానికి సరైన తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. కాబట్టి ఎంత దారుణమైన స్థితిలో ఈ లోకంలో ఒక దినాల కేకలు పెట్టుకున్నాం. ఈ లోకం ఇప్పుడు మనకి ఈ మాటలు ఏడవకు ఉండొచ్చు, కానీ ఒక దినాలు మనం కేకలు పెట్టుకున్నాం. మాటలు సరిగ్గా వింటలేదు కాబట్టి, అశ్రద్ధ కలిగి ఉన్నాం కాబట్టి, కూర్చుంటామే కాబట్టి మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, ఎక్కడెక్కడో ఆలోచనలు ఉంటాయి. ఎక్కడెక్కడో మనసు ఎక్కడెక్కడో ఆలోచన తిరిగినట్టే అర్థం ఏంటంటే నీ మనసు కేంద్రీకృతమే లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక దినాన్ని ఈ వాక్యం నీ హృదయం దగ్గర నువ్వు రానిపోకుండా అడ్డగించుకుంటూ లోకాన్ని సమీపించావు కాబట్టి లోకము నువ్వు ఒక దినాన్ని నరకంలో కేకలు వేస్తావు. ఆ దినం తెలిసింది, అయ్యో వాక్యం విన్నారు, వీళ్ళు వినలేదా, వీళ్ళు వాక్యం వినలేదా, వీళ్ళ హృదయం పెట్టుకోలేదా, వీళ్ళ హృదయంలో నివసించుకోవడానికి ఇష్టపడలేదా, ఆ దినాన్ని అందరూ చెప్పుకుని నమ్ముకుంటారు. కాబట్టి ఈ లోకం ఎలాంటిదంటే ఒక దినాన నరకంలో కేకలు పెట్టబోతుంది. ఆ 7వది లోకం ఎలాంటిదో చూద్దామండి. కీర్తన గ్రంథం క్షమించండి యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం. దాని సమాధులు పాతాళ గాధములో నియమింపబడినవి. దాని సమూహము సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడి ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో వాటిది దేవుడు. ఇప్పుడు ఆ విషయాలు చెప్పడానికి వచ్చింది. ఈ లోకం ఎలాంటిది, తనలో ఉన్న వారికి వెలుగులు రావడానికి ఇష్టపడతారు. రెండోదిగా మంచి పేరు, గొప్పదనం, ఘనత కావాలని కోరేది. మూడోదిగా నీతి లేదు. నాలుగోదిగా అపవిత్రమైన. ఐదవదిగా క్షీణించిపోయింది. ఆరోదిగా కేకలు వేసేది, అంటే ఎక్కడ నరకం. ఏడోదికి ఈ లోకం ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్నమాట, సజీవులుగానే నరకంలో ఉంటారంట. ఎలా ఉంటారు? సజీవులుగానే నరకంలో ఉంటారంట. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినప్పుడు, బ్రతికొన్నప్పుడే నరకంలోకి వెళ్ళిపోతారంట. ఈ లోకంలో ఉన్నవారు ఎలాంటి వారంటే, లోకం ఎలాంటిదంటే దానిలో ఉన్నవారిని వారు బ్రతికొన్నట్టే ఉంచింది, తర్వాత తీసుకెళ్ళి నరకంలో పడివేసింది. ఈ నరకంలో ఆత్మ పడిన తర్వాత ఆత్మ చచ్చిపోయిద్దా? ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనకి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. మనం చచ్చిపోయాం అనుకో, చచ్చిపోయిన తర్వాత కష్టాల బాధ మన నుంచి మనం పడతామా? ఏమవుతాం? వాటి నుంచి విశ్రాంతి పొందేసాం. ఇక ప్రయాసం బాధ ఉండదు. అంటే అర్థమే, మనం చనిపోయాం కాబట్టి, మనం మరణించాం కాబట్టి మనకేముంటుంది? ఈ లోపల పొద్దున్నే లేకపోవాలి, మళ్ళీ అయ్యో చచ్చిపోయిన రేత్రిలో మన పడుకున్న సమాధిలో ఉదయాన్నే లేకపోవాలని సమాధి నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి ఏదో పనులు చేసుకుని మళ్ళీ వచ్చి సమాధిని పడుకోం. ఒక్కసారి మనం సమాధికి వెళ్ళిపోయింటే అర్థం ఏంటి? ఇక అయిపోయింది మన జీవితం. ఇక అది ఏం చేయాలా? చచ్చిపోయింది శరీరం అని. అయితే ఆత్మ బతుకుంటుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నరకంలో కాలిపోతుంది. ఈ ఆత్మకి చావు అనేది లేదు. ఈ ఆత్మకి చావు లేదు. అంటే నరకంలో ఎలా ఉంటామంటే ఈ లోకము సజీవులుగానే నరకంలో కాలిపోతుందంట. ఎలా ఉంటుంది? సజీవులుగానే కాలిపోతుందంట. అంటే చచ్చిపోయిన వారు అక్కడ ఉండక బ్రతికుండి నరకంలో కాలిపోవాలంట. ఈ లోకం ఏం చేస్తుందంటే ఒక దినాన్ని ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా, తనకు కలిగిన వారందరినీ కూడా వారి భూమి మీద ఎలా బ్రతికున్నారు అలాగే తీసుకెళ్ళి నరకంలో కాల్చివేసిందంట. ఈ భూమిలో బతికున్నంత వరకు మంచి పేరు, మంచి ఘనత చూసి, మంచి ఐశ్వర్యం, కారు, బంగ్లా అన్ని ఉండే ఆస్తులు, మంచి పేరు ఉంది ఇక్కడ. ఇదే ఘనతను తీసుకెళ్ళి నరకంలో కాల్చివేస్తుంది. అప్పుడు ఏమనిపించింది? కాలిపోతుంది అంటే ఏంటిది? ఆత్మ. అందుకే రాయబడి వచ్చింది, అగ్ని ఆరదు పురుగు చావు. పురుగు అంటే ఏంటి? ఆత్మ. ఆత్మకు చావు లేదు, ఆత్మ సజీవులు లేదు. అదే మాట ఇక్కడ రాయబడి వచ్చింది, మర్మంతో కూడింది. సజీవులు అంటే అర్థమైంది, లోకంలో ఉన్నవారు సజీవులు, రేపటి దినం నరకంలో కూడా సజీవులుగా కాపాడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నవారు జీవితం మార్చుకోవడానికి ఇష్టపడిన వారు రేపటి దినంలో నరకంలో కూడా కాలిపోతూ ఉంటారు. వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ చావు అన్నది రాదు వాళ్ళకి. అప్పుడు అనుకుంటారంటే చాలా మంది, అయ్యో ఈ నరకంలో నుంచి బయటకు వెళ్ళిపోయి కాపాడబడితే చాలు. చాలా మంది చూడండి, అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది, నేను లోపలే ఉంటానని ఉంటామా? అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇంటికి ఏం చేస్తాం? బయటికి పారిపోతాం. ఎందుకు? బయటికి పోతే కాపాడబడతారేమో. ఇక ఆ జనం బయటికి రావడం లేదు. ఆయనే అగ్నిలో పడేస్తే నువ్వు ఇంకెక్కడికి వస్తావు?
చివరికి నువ్వు ఎక్కడికి వచ్చినా తలుపు దగ్గరకు వచ్చి నిలబడినా ఆయన మూసేసేటికి ఇంకొకటి చెప్తాడు. ఆయన మూయిగా తిరుగులో పడ్డాడు, ఆయన తెరవక మూయిగా పడ్డాడు. మనం లెక్కలు పడేసి ఆయన బంధించేసేసి అతను మూత వేసి బంధిస్తాడు లాకేసి. ఇక మనం తలుపు దగ్గరికి వెళ్ళి ప్రభావ తీయన్నా ఈ మంట మనం పైకి కొట్టి ఏం చేస్తాం, మనం ఆవిరి పైకి రావడం ద్వారా కాలిపోతూ వస్తాం. చూడండి, ఆ దినాల్లో ఆవిరి పైకి వస్తే, ఇప్పుడు మనం భోజనం వండుతాం, రైస్ వండేటప్పుడు ఆవిరి పైకి వచ్చింది గిన్నెలో నుండి, రైస్లో నుంచి పైకి వచ్చి ఏం చేస్తుంది, ఆ ప్లేట్ పైకి లేపుతూ ఉంటుంది. దాన్ని బట్టి విమానం కనుక్కున్నారంట, దాన్ని బట్టి విమానం కనుక్కుంది. అట్లా ఆవిరి వచ్చి పైకి రావడం ద్వారా విమానం కనుక్కున్నారంట. సో ఈ ఆవిరి అంతా రావడం ద్వారా ఏదైతే పైకి లేపింది, అమ్మోత అయితే మనకి సౌండ్ ఏర్పడి పైకి లేస్తున్నాడు. కొద్ది స్పేస్ వచ్చి దానిలో ఉన్న ఆవిరి చేస్తే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు కనబడుతూ ఉంటుంది పొగలాగా. ఆ దినాల ఏమున్నదేక ఎంత ఆవిరి పైకి కొట్టినా మొత్తం వాషర్ వేసి బిగించేస్తాడు. గట్టిగా బిగిస్తాడు, బయట రాకూడదు. ఎందుకంటే ఆ దినాలు వచ్చాయా తలుపు అన్నా కానీ అస్సలు మాట్లాడటానికి లేదు. మీరు అక్కడే కూర్చోండి. పరలోకంలో ఉన్న వారికి నరకంలో కేకలు వినపడతాయంట. పరలోకానికి నరకంలో ఎవరైతే కేకలు పెడుతున్నాడో తనకు సంబంధించిన వాడు, తన బంధువులు, తన చేతులు, వారి కేకలు అక్కడ వినపడతాయంట పరలోకంలో కూర్చున్న వారికి. అప్పుడు అనుకుంటానంట, ఓన్లీ నేను జీవితం మార్చుకున్నా, లేకపోతే నేను కూడా అక్కడ నుండి కాలిపోయేవాడేమో అనుకుంటాను. నరకానికి వెళ్ళేవాడు ఎలా ఉంటాయంటే చచ్చిపోయి వెళ్తాం. ఎలా వెళ్తాము? సజీవులుగానే నరకానికి వెళ్ళిపోతాం, సజీవులుగానే కాలిపోతాం. ఈ లోకం ఏం చేస్తుందంటే తనలో ఉన్నవాడిని సజీవులుగా తీసుకెళ్ళి నరకంలో కాల్చివేస్తాం. అదే చచ్చిపోతే ఇక నరకమేంటో తెలియదు కాబట్టి ఏముండదు, మన ప్రాణం అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోకానికి చనిపోయేది అంతా హ్యాపీగా ఉంటాం, ఇంకా ఏముంటుంది కదా బాధ ఇబ్బందులు. రేపటి నరకానికి వెళ్ళిన మనం చచ్చిపోయిన వరకు ఏముండదు. కానీ చచ్చిపోవాలి అక్కడ ఏముంటుంది, మన ఆత్మ ఎప్పుడు కాలిపోతూ ఉంటుంది, మనకు మంట తగ్గదు. ఇప్పుడు 7 అంతలు మంట పెట్టబడుతూ వచ్చింది. ఎక్కడ? దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోను వేసినప్పుడు 7 అంతలుగా చేస్తూ వచ్చేది. వారు వేసిన వారు కూడా కాలిపోతూ వచ్చారు. అక్కడ దేవదూతల కాలం ఇసిరి ఎత్తే ఆ నరకంలో కాలిపోతూనే ఉంటాం. మనం బయట రావడానికి కూడా ఎవరికైనా చెప్పుకునే ఎవరికైనా ఫోన్ చేస్తే అయ్యా నన్ను బయట తిన్నాను కూడా ఉంది. అక్కడ ఖచ్చితంగా కాలిపోవస్తుంది. ఎట్లా కాలిపోతున్నావు తెలుసా? నీ సజీవులుగానే కాలిపోతున్నావు. ఇక్కడ చచ్చిపోయి విశ్రాంతి పొందుతున్నావు, అక్కడ బ్రతికుండి నీ ఆత్మ బ్రతికుంటూనే నరకంలో కాలిపోతూ ఉండింది. అక్కడ విడుదల లేదు, విమోచన లేదు, అక్కడ బయట రావడం లేదు. నేను ఈ తాపదులు నీ కాదని నేను బయటకు వస్తానంటే ఆయన మూసేసాడు. నువ్వు బయట రావడానికి ఎంత ప్రయత్నించినా అది కుదరదు. 1000 సంవత్సరాలు అలా కాలిపోతూనే ఉంటారు. ఒక్కరోజు ఏమో తట్టుకోలేకపోతే బాధ వస్తాయి, ఒక్కరోజు ఇబ్బంది వస్తే తట్టుకోలేవు. దేహంలో ఒక బాధ వస్తే ఒక గంట తట్టుకోలేనప్పుడు 1000 సంవత్సరాలు ఎలా కాలిపోతూ ఉంటాం. 1000 సంవత్సరాలు ఒకరోజు కాదు, మనసు 1000 సంవత్సరాలు కాదు, ఆయన లెక్కలో 1000 సంవత్సరాలు. అంటే ఆయన మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఒక దినం కంటే 1000 దినాల కంటే శ్రేష్టకరమైనది. లోకంలో 1000 దినాలు మనం కంటే 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3 కరెక్ట్గా 3ఏనా? ఎందుకు లెక్క 3 3 9, 3 6 18 అంటే అర్థం ఏంటి? 1080. ఇంకా 3 5 15 అంటే అంత 1195 96 వేసుకోండి. ఈ సంవత్సరం మన దరిద్రం కుదురుతాయి. అంటే అర్థం ఏంటి? మనము 300 ఇంకా చెప్పాలంటే 3 సంవత్సరాలు లెక్క వేసుకుంటే అంటే 1000 దినాలు కంటే 3 సంవత్సరాలు కంటే తక్కువే. 3 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల పాటు ఏం చేయబడుతున్నాం? మనకు ఒక దినం 5 నిమిషాలు 3 సంవత్సరాల పాటు అంటే ఒక దినం కంటే 1000 సంవత్సరాలు అంటే లెక్క ఎంత ఉంటాయో. ఒక దినం 1000 రోజుల కంటే సంవత్సరాలు 3 సంవత్సరాలు లెక్కేస్తుంటే 1000 సంవత్సరాలు అంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతాయో. అందుకే రాయబడుతూ వచ్చింది కొన్ని యుగాలు కాలిపోతున్నాయి అంటే ఆత్మలు. యుగాలు అంటే లెక్కలేని సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది. ఎట్లా తెలుసా? నువ్వు చచ్చిపోయే కాదు, చచ్చిపోయిన వాడు శవం తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తుంటే అబ్బా కాలిపోతున్నాడు బయటకు వస్తాడా? ఏం చేస్తాడు? అక్కడే పడుకుంటాడు. దేహంలో కొద్దిగా పచ్చి ఉండదు కాబట్టి కాల్చేటప్పుడు ఏం చేస్తాడంటే లెగుస్తాడంట మనిషి. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దేహం కొద్ది పైకి వేసిందంట. ఆ కాల్చేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ దేహాన్ని కూర్చోవేస్తాడంట కిందకి. పైకి లేకపోతే కూర్చోవేస్తాడంట. అది కాలిపోయి బూడిదైపోయిన తర్వాత వెళ్తాడంట. బూడిదైపోతే వెళ్తాడు. అంతేగాని అయ్యా కాల్చేస్తాడా బయటకు వచ్చేస్తాడా? రాడు. బయటకు వచ్చిన దేవుడు బ్రతికొండంగా మీద కిరోసిన్ పోసి కాల్చుతున్నా చూస్తావా, వాళ్ళు బయటకు వస్తారు అయ్యో నన్ను కాల్చేస్తున్నారా అని చెప్పి. అదే దేవుడు చచ్చిపోయిన తర్వాత కట్ల మీద పెట్టి కాల్స్తుంటే బయటకు వస్తారు, రావు. ఇక్కడ ప్రశాంతత పడుకుంటాం, దేహం పోయింది అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నదే అక్కడ ఆత్మ ఎప్పటికి కూడా సజీవుడుగా కాలిపోతూనే ఉంటుంది. ఎప్పటికి కూడా సజీవులుగా కాలిపోతూనే ఉంటుంది. బయటికి తీయడానికి ఉండదే, బయటికి రావడానికి ఉండదు. ఈ శరీరం కాలిపోతున్న శరీరం కాలిపోతుందని అనుకుంటామేమో, ఆత్మ వాడికి కాలిపోతూ ఉంటుంది. ఎప్పటికీ
ఆత్మ తప్పించబడింది అనుకుంటావేమి? ఏమి తప్పించబడింది? ఎందుకంటే నువ్వు లోకానుసారమైన విధానంలో లోకంతో స్నేహం చేస్తూ దేవుడికి విరోధం ఉంటూ దేవుడికి శత్రువు ఉన్నావు కాబట్టి నీ కొరకు అగ్ని భూమి మీదకి వస్తుంది. ఒక దినాన అదే అగ్ని నేను నరకంలో కాల్చివేయబోతుంది. అదే అగ్ని ఒక దినాన్ని నేను నరకంలో కాల్చివేయబోతుంది. ఎక్కడ నుంచి నువ్వు మరణించి కాదు, చచ్చిపోయే కాదు, సజీవుడిని నేను కాల్చడానికి ఒక అగ్ని అనేది భూమి మీదకి రాబోతుంది. ఒక అగ్ని అనేది భూమి మీదకి రాబోతుంది. దాన్ని ఎవరు తట్టుకోలేడు, దాన్ని ఎవరు తప్పించుకోవడం లేదు. నువ్వు సంపాదించిన ఆస్తి, నీకు కలిగిన పేరు, నీకు కలిగిన ఘనత, నీకు కలిగిన ఐశ్వర్యం ఏది కూడా నేను కాపాడలేదు. కాపాడగలిగిన వాడు ఒక్కడే యేసు ప్రభువే. సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపడాలి. ప్రభుని అడిగిన ప్రభా, నేను సజీవుడిగా నరకంలో కాలిపోబోతున్నాను, అయితే నా జీవితాన్ని మార్చు. నేను సజీవుడిగా నరకంలో కాలిపోతే ప్రభా, అలా కాలిపోతే ఇంకా రక్షణ మనం వస్తున్న ప్రయోజనం ఏముంది? ఇక నాలో బలహీనతుండే, నాలో పొరపాటు, లోకానుసారమైన నాలో ఉన్నాయి. ఎన్నో లోకానుసారమైన జీవిస్తూ వస్తున్నా. ఆ లోకానుసారమైన వాటి అన్నింటినీ కూడా చంపివేయి. చాలాసార్లు మనం పనిచేసే స్థలాల్లో, జాబ్ చేసే స్థలాల్లో కానీ ఆలస్యమైంది అనుకో, మనం ఏదో పని పెట్టుకుని ఆలస్యమైంది, వెళ్ళేం చెప్తాము, ట్రాఫిక్ లేట్ అయిపోయిందని. ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది, అందుకే లేట్ వచ్చాము స్కూల్ కానీ, కాలేజీకి కానీ, జాబ్ అంటే అర్థమేంటి అవ్వదు. ఇంకా మనం పనిచేసే చోట ఇంకోటి చేస్తాం. ఇంకోటి ఇప్పుడు చూడండి, చాలా మంది ఉంటారు, ఎవరు ఇక్కడ నాకు లేదు కాబట్టి చెబుతున్నా, మెకానిక్లు ఉంటారు. మెకానిక్లు ఇంటికి వెళ్ళి చూడండి, వీడు మెకానిక్ కాదన్నది ఇంటికాడ తెలిసింది ఏంటి? షెడ్లో ఉన్న రేంచీలన్నీ వాళ్ళ ఇంటికాడ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? షెడ్లో ఉన్న రేంచీలన్నీ వాళ్ళ ఇంటికాడ ఉంటాయి. అంటే అర్థమేంటి? వీడు మెకానిక్ అని తెలిసిపోయింది. అంటే అర్థమేంటి? షెడ్లో ఉంటాయని కూడా దొంగతనంగా తెచ్చుకుంటాడు. దొంగతనంగా నువ్వు దేవుని బిడ్డ అయింది, విశ్వాసం అయింది కూడా దొంగతనంగా ఎదుటి వ్యక్తికి నువ్వు తెచ్చుకొని ఎవరు కనబడకుండా తెచ్చుకుంటున్నావు కాబట్టి నీ ఆత్మ లోకానుసారంగా ఉంది కాబట్టి నరకంలో కాలిపోయింది. నువ్వు సజీవుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది? ఇంటికాడ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. మరి చెప్పి తెచ్చుకుంటామా? చెప్పి తెచ్చుకోండి. ఏం చేస్తాను? ఎడగలండి. గుంటూరులో చాలా మంది డాక్టర్లు నేను చూశాను, ఎంబీబీఎస్ అని చూశాను. వాళ్ళు చూస్తే ఇంటికాడ ఎన్నో మెడికల్ షాప్ లాగా ఉండిపోయింది. అంత మెడికల్ షాప్ లాగా ఉంటుంది. ఏంటంటే ఇది గవర్నమెంట్ డాక్టర్ అన్నారు. అంటే అర్థమేంటి? చెప్ప పెట్టకుండా దొంగతనంగా తెచ్చుకుంటావు. నువ్వు ఏదైతే దొంగతనంగా తెచ్చుకుంటావో నువ్వు లోకానుసారమైన విధానంతో, దొంగతనం చేసేవాడు లోకానుసారమైన వాడి దేవుని బిడ్డ కాదు. నువ్వు లోకానుసారంగా ఉన్నావు కాబట్టి బ్రతికున్నప్పుడే నీ ఆత్మను నరకం వేసేస్తాడు దేవుడు. నువ్వు అబద్ధమాడినా, మోసం చేసిన, దొంగతనం, వ్యభిచారం చేసినా సజీవుడిగా ఉన్నప్పుడే నరకంలో పడతాడు. నువ్వు చచ్చిపోయి అర్థం అనుకుంటా నరకానికి పొరపాటు అది అసలు వెళ్ళవు. నువ్వు బ్రతికుండగానే నరకంలో కాలిపోవాలి. ఆ దినం రాకూడదంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నువ్వు పరీక్షించుకో. దేవుడికి శత్రువుగా ఉన్నావా, మిత్రుడిగా ఉన్నావా? దేవునికి స్నేహితుడిగా ఉన్నావా, దేవునికి శత్రువుగా ఉన్నావా? నేను పరీక్షించుకో. ఒకవేళ నువ్వు శత్రువుగా ఉంటే నరకం వస్తుంది. నువ్వు మిత్రుడిగా మారేవో లేదో పరీక్షించుకో. మిత్రుడిగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మళ్ళా హెచ్చరించబడుతుంది. నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తే శత్రువుగా మారిపోతున్నావు. శత్రువును దహించడానికి అగ్ని భూమి మీదకి వచ్చింది. మళ్ళా అగ్ని నీ మీదకి రాకమునిపే నువ్వు దేవునికి శత్రువుగా, దేవునికి విరోధం ఉంటే ఈ లోకం ఎలాంటిదో బైబిల్ హెచ్చరించబడుతూ వచ్చింది. 7 విషయాలు. మొదటి, ఈ లోకం ఎలాంటిది? చీకటి, తనలో ఉన్న వాళ్ళని వెలుగులో హెచ్చరించబడుతుంది. రెండోదిగా మంచి పేరుగా కావాలని ఈ లోకాసం పేరు కాకపోలేదు. మూడోదిగా నీతి లేదు. నాలుగోదిగా అపవిత్రం లేదు. ఐదోదిగా క్షీణించిపోయింది. ఆరోదిగా కేకలు వేసి. ఏడోది, ఈ లోకం ఎలాంటిదంటే బ్రతికుండంగానే నరకానికి వెళ్ళిపోయింది ఆత్మ. సో మన జీవితం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు ఉంటే, మనం ఏదైనా వెలుగులోకి రావడానికి, మనం నిస్సాయిస్తు నుండి రావడానికి ఇష్టపడకపోతే నువ్వు లోకంలో ఉంటే బ్రతికుండంగానే నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది. అలా కాలిపోకూడదంటే ఈ రాత్రి కాల సమయంలో మనం ఉన్న బలహీనతని ప్రభు దగ్గరికి చెప్పుకుందాం. ప్రభు క్షమించిన కాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు. విత్తబడిన వాక్యాన్ని కట్టుబడించేయండి. మా జీవితాల్లో గొప్ప తీర్మానం కలిగి మేము ఉండడం సహాయం చేయండి. ఈ లోకం ప్రభు శాశ్వతమైన కాదు. శత్రువును దహించడానికి అగ్ని వస్తుంది. అసలు శత్రువులు ఎవరంటే ఈ లోకానికి సంబంధించిన వారు. ఈ లోక స్నేహంతో మేము స్నేహం కలిగి ఉంటే మీకు వైరం, విరోధులు, మీకు విరోధంగా రూపొందిపడి మేమేం వర్ధలేదు. మీకు శత్రువులుగా ఉండి మేమేం విజయాన్ని పొందలేము. ప్రభా, మీకు మిత్రులుగా మేము ఉండినట్లు సహాయం చేయండి. ఈ లోకానుసారమైన విధాలు మాలో ఎన్నో ఉంటాయి. సజీవులుగానే నరకంలో పట్టడానికి నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, మాలో ఎన్నో ఉన్నాయి. దయచేసి నన్ను మమ్మల్ని క్షమించను ప్రభా. 1 కాదు 2 కాదు, లెక్కించలేనని. మేము బ్రతికుండగానే నరకానికి వెళ్తానికి మాలో ఎన్నో ఉండేది. వాటన్నిటిని ప్రభావ మీరు అక్కడ కడిగి పరిశుద్ధపరిచి మీకు సాక్షిగా నిలబెట్టమని
ప్రభా మేము నరకంలో కేకలు వేయక మునిపే ఈ లోకంలో ప్రభా ఎక్కడున్నప్పుడే మీ స్థానంలో కేకలు వేశాడు ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము అపవిత్రులుగా ఉన్నాం, మమ్మల్ని పవిత్రులుగా చేయండి దేవా. మేము క్షీణించిపోతున్న జీవితం మాలో ఉంది, ఆ క్షీణించిపోయే జీవితాన్ని మీరు మార్చిపోత జీవితాన్ని మా జీవితాలు ప్రభా నిత్య నరకంలో బ్రతికుండగానే అగ్నిలో కాలిపోకుండా మేము సజీవులుగా పరలోక రాజ్యానికి వచ్చేవారికి సిద్ధపరచండి. ఈ లోకం దేవుని శత్రువుగా ఉంది, మేము మీకు శత్రువుగా ఉండే ఉన్నాము. చాలాసార్లు మీకు శత్రువుగా మరి మీకు కోపాన్ని తెప్పించి మీకు విరోధంగా జీవించిన వారు ఉన్నారు ప్రభా. నన్ను మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని, మీ సాక్షిగా నిలబెట్టమని, ఎత్తుబడి వాక్యాన్ని ఫలించండి. ఎవరు తీర్మానం చేసుకుని తీర్మానం స్థిరపరచమని. ఈ లోకంలో ఉన్నాం ప్రభు, మేము మీ లోకానికి రావాలని ఎవరైతే ఇష్టపడి తీర్మానం చేసుకున్నారు వారి తీర్మానం స్థిరపరచమని, నీతి లేని మా జీవితంలో నీతిగా ఉంచి నీతిమంతులుగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తొట్టి రూపంలో కాపాడు తన మహిమేదట మహానందంతో నిర్దోషం నిలబెట్టడు శక్తిగల మన రక్షకుడైన యేసుప్రభు వారి కృప ప్రేమ సమాధానం ఇప్పుడు ఎలా సదాకాలం మనందరితో కూడా నడిపించును గాక. మీ యందు స్థిరమా